పరిశుద్ధ గ్రంథంలో నుంచి 105వ కీర్తన 14-15 వచనాలు చదువుకుందాం. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి, ఆయన ఎవరికైనాను వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను, దేశం మీదికి ఆయన కరువు రప్పించెను. చదవని వాక్య భాగంలో దేవుడు తన బిడ్డల పట్ల ఉన్న బాధ్యతను ఏ విధంగా నెరవేర్చాడో, ఏ విధంగా వారి పట్ల నిర్వర్తించాడో ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ భక్తుడు ఈ మాటలు చెప్పాడు. 105వ కీర్తన 14 వచనం, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి, ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను, దేశం మీదకి ఆయన కరువు రప్పించిన. చూడండి, తన ప్రవక్తలని, తన బిడ్డలకు కీడు చేయకూడదని దేవుడు ఎవరైతే కీడు చేయాలనుకుంటున్నారో అలాంటి వారికి ఆజ్ఞ ఇచ్చాడంట. ఏమని? నా ప్రవక్తలకి, నా బిడ్డలకు మీరు కీడు చేయకూడదని ఆజ్ఞ ఇచ్చాడు. తర్వాత ఏం చేశాడంట? ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనేలేదంట. వారిని హింసల పాలు చేయకుండా, వారికి అనుమతి ఇవ్వకుండా ఉన్నాడు. తర్వాత వారి నిమిత్తమై రాజులను గద్దించాడంట. హల్లెలూయా. రాజులను గద్దించడం మన చేతనవుద్దా చెప్పండి? పోనీ రాజును గద్దించడానికి సామర్థ్యం ఒకవేళ మన ఎమ్మెల్యేకి ఉంటుందా చెప్పండి? ఎమ్మెల్యే పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి దగ్గర గట్టిగా మాట్లాడడానికే ఎమ్మెల్యేకి అవకాశము అంతగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ దేవుడు తన ప్రజల పట్ల నిజంగా కలిగి ఉన్న ప్రేమను, వాత్సల్యతను, బాధ్యతను జ్ఞాపకం చేస్తూ ఆయన రాజులను గద్దించాడు. ఇక వారు విననప్పుడు ఏం చేశాడంటే వారి దేశం మీదకి కరువు రప్పించాడంట. వారి దేశం మీదకి కరువు రప్పించాడు, వారి రాజులను గద్దించాడు. వారు దేవుని బిడ్డలకు హింస చేయకుండా వారిని ముట్టకూడదని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. ఈ మాటలు స్పష్టంగా ముగ్గురు జీవితాల్లో పరిపూర్ణంగా జరిగించబడ్డాయి. ఎవరు వారంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. వీళ్ళ ముగ్గురు జీవితాల్లో నిజంగా వారికి కీడు చేయనే లేదు, వారికి హింస చేయనే లేదు. వారి రాజులను గద్దించాడు. ఆ మాత్రమే కాదు, వారికి కరువును కూడా దేవుడు రప్పించాడు. ఆ విషయాలు మనము ధ్యానం చేద్దాం. ఆదికాండము 12వ అధ్యాయం 10వ వచనం నుంచి, అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును. ఐగుప్తులు నిన్ను చూసి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరువని దయచేసి చెప్పమనెను. అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తులో ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి ఉంట చూసిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూసి ఫరో ఎదుట ఆమెను పొగడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడగాడిదలు, ఒంటెలు ఇవ్వబడెను. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను అనే మాట మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ భార్య భర్తలు ఇద్దరున్నారు. వారి యొక్క పేరు ఏంటంటే అబ్రాము, శారాయి. అప్పుడు కరెక్ట్గా పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. అబ్రాము, శారాయి అని గుర్తుపెట్టుకోండి. తర్వాత దేవుడు 17వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత అబ్రాహాం పేరును అబ్రహాముగా పిలిచాడు, ఆ శారాయి పేరును శారాగా పిలిచాడు. అంటే అబ్రాహాముకి ఇంకొక లెటర్స్ను యాడ్ చేశాడు, శారాయికి ఒక లెటర్ని తగ్గించేశాడు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. అంటే వారు పరిపూర్ణతలోకి రాకముందు, దేవుని గురించి సరిగా అవగాహన రాని టైంలో దేవుడు అబ్రాహామును అబ్రాహాముగానే పిలిచాడు, శారాయిని శారాయిగానే పిలిచాడు. అయితే అబ్రాహాముగా ఉన్నప్పుడు, శారాయిగా ఉన్నప్పుడు వీరికి ఒక కరువు వచ్చిందంట. ఎవరికి? అబ్రహాముకి కరువు వచ్చింది. ఈ అబ్రహాముకు కరువు వచ్చినప్పుడు ఆయన ఏ దేశానికి వెళ్ళాడంట? ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు లోకానికి సాదృశ్యం. అయితే ఈ 12వ అధ్యాయంలో దేవుని యొక్క పిలుపు మేరకు అబ్రాహాము తన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తున్న తరుణంలో ఒక ప్రాంతానికి వచ్చాడు. ఏంటి ఆ ప్రాంతము? 12వ అధ్యాయం 8వ వచనం, అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పున ఉన్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పున ఉన్న హాయికి మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను.
అబ్రాము ఇంకా ప్రయాణం చేయుచు దక్షిణ దిక్కునకు వెళ్ళెను. చూడండి, ఆయన దక్షిణ దిక్కునకు అంటే తూర్పు నుంచి ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు దక్షిణ దిక్కునకు వెళ్ళాడు. ఈ దక్షిణ దిక్కున ఏముందంటే ఐగుప్తు దేశం ఉంది. ఈ ఐగుప్తు యొక్క దేశానికి వెళుతూ ఉన్నప్పుడు తన భార్యతో కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. ఎక్కడైనా సరేగాక గుర్తించండి, ఎక్కడికి ప్రయాణం అవుతున్నప్పటికీ సరేగాక భార్య భర్తలు మొదటిగా మాట్లాడుకోవాలి. మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం, అక్కడ ఎన్ని రోజులు ఉంటాం, మళ్ళీ ఎప్పుడు తిరిగి రావాలి, ఇవన్నీ మాట్లాడుకోవాలి. ప్రీ ప్లాన్డ్ అంటారు కదా, అంటే ముందుగానే ఏం చేయాలి, మనము ప్రణాళిక వేసుకోవాలి. కొంతమంది స్త్రీలు ఎలా ఉంటారంటే పోయి ఒక రోజు చూద్దాము అంటారు. ఒక రోజే మా అమ్మోళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకే ఒక రోజు ఉందాము అంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంటారు, ఇంకా 2 రోజులు అంటారు. అప్పుడు వీళ్ళ మధ్యలో ఏమొస్తాయి? కత్తులు లేకుండానే, గడాలు లేకుండానే, గొడవలు లేకుండానే, యుద్ధ ఖడ్గాలు ఏమి లేకుండానే వీళ్ళిద్దరి మధ్యలో ఏముంటుంది? మొదట సనుగుడు మొదలవుతుంది, తర్వాత యుద్ధము మొదలైంది, తర్వాత విడాకులు వస్తాయి. అవునంటారా కాదంటారా? అబ్రాహాము నిజంగా తన భార్యకు ఒక విషయాన్ని చెప్తున్నాడు. అమ్మా వినండి, స్త్రీలకు చాలా ముఖ్య విషయాలు ఉన్నాయి ఇక్కడ. అబ్రాహాము తన భార్య అయిన శారాయితో అంటున్నాడు, అమ్మా నువ్వు చాలా చక్కని దానివి. అబ్బా, భర్త భార్యని ఎప్పుడు కూడా ఏం చేయాలా? నిజంగా పొగడాలి. పొగుడతారా? పొగడాలి. భార్యను బయట వాళ్ళు కాదు పొగడాల్సింది, భార్యను పొగడవలసింది భర్తనే. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 28-29 వచనాలు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. చాలామంది కుమార్తెలు పవిత్రత ధర్మము అనుసరించి ఉన్నారు కానీ, పతివ్రత ధర్మము అనుసరించి ఉన్నారు కానీ, వారందరినీ నీవు మించిన దానవని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. హల్లెలూయా. భార్యను పొగడవలసిన పని ఎవరిది చెప్పండి? భర్తది. భర్త ఎప్పుడు కూడా భార్యను పొగడాలి. అది ఉత్తుత కాదు, వాళ్ళు చేసే పనులను బట్టి, వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని బట్టి, వారి యొక్క వైఖరిని బట్టి, వారి ప్రవర్తన బట్టి, వారిలో ఉన్నటువంటి సుగుణాలను బట్టి నిజంగా పొగడాలి. 12 ఐగుప్తీయులు నిన్ను చూసి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిస్తారు. భార్యను పొగుడుతున్నప్పటికీ సరేగాక ఆ పొగడతలో కొంత భయం ఉంది. ఏంటో తెలుసా? నన్ను చంపేస్తారు, నిన్ను బ్రతికిస్తారు. ఏ దేశంలోకి వెళ్ళారు వాళ్ళు? కరువు వచ్చిన కారణాన్ని బట్టి ఐగుప్తు అనే దేశానికి వెళ్ళారు. నిజమే, అబ్రహాము జీవితంలో కరువు వచ్చి ఉండొచ్చు, మన జీవితాల్లో కష్టాలు రావచ్చు. మనకు సమృద్ధిగా ఆహారం ఉండొచ్చు, అన్నీ సమృద్ధిగా ఉండొచ్చేమో, కానీ కరువు రావచ్చు, శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఇరుకులు రావచ్చు. అలాంటప్పుడు మనకు కూడా భయం వస్తుంది. కరెక్ట్గా ఖచ్చితమైన భయం మనకు కూడా కలుగుతుంటుంది. కానీ ఇక్కడ ఆ కరువును బట్టి భయపడలేదు. తన ప్రాణం ఎక్కడ తీసేస్తారా, తనని ఎక్కడ చంపేస్తారా అనేటువంటి భయము చేత తన భార్యకు కొన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు. అమ్మా, మనం ఐగుప్తు దేశానికి వెళ్తున్నాము, అక్కడ ఎవరైనా నిన్ను అడిగితే నువ్వేం చెప్పాలి? చదవండి ఆ మాట. 13వ వచనం. నీ వల్ల నాకు మేలు కలుగునట్లును, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరువని దయచేసి చెప్పుమని బ్రతిమలాడుతున్నాడు. దయచేసి అనే మాట కొన్నిసార్లు ఇంగ్లీష్లో పిల్లలు ఏమంటారు? తప్పు చేస్తే సారీ అంటారు కదా. కొన్నిసార్లు వాళ్ళ అవసరం ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ప్లీజ్ బుస కొడుతూనే ఉంటారు. ఒక పక్క బుస లోపల, పైన మాత్రం ప్లీజ్ అంతే, లోపల పాము పడిగలాగా ఉంటుంది. ఇస్తావా చస్తావా? అవునా కదా? ఇప్పుడు భార్యను అబ్రాహాం ఏం చేస్తున్నాడు? భర్త బ్రతిమలాడుతున్నాడు. 4 రోజులు అన్నం వండకపోతే భార్య పరిస్థితి, భర్త పరిస్థితి, పిల్లల పరిస్థితి ఏమవుతుంది? అదో గతిగా మారిపోతాయి. భార్యను పొగిడాడు, ఆ మీదట భార్యను బ్రతిమలాడుతున్నాడు. దయచేసి నా సహోదరి అని చెప్పు. నువ్వు శారా, అమ్మా శారా నువ్వెవరు అంటే అబ్రహాము యొక్క చెల్లెల్ని అని చెప్పమన్నాడు. నిజంగా అబ్రహాము యొక్క చెల్లెలు ఎలాగైద్దామే అని అంటే ఆదికాండము 20వ అధ్యాయం 11-12 చదువుదాం.
అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయం ఏమాత్రం లేదు గనుక నా భార్య నిమిత్తం నన్ను చంపుదురు అనుకొని చేసి తిని, అంతేగాక ఆమె నా చెల్లెలను మాట నిజమే, ఆమె నా తండ్రి కుమార్తెనే కానీ నా తల్లి కుమార్తె కాదు, ఆమె నాకు భార్య అయినది అంటాడు. అంటే అబ్రహాము యొక్క తండ్రి ఎవరు? తెరాహు కదా. ఈ తెరాహు అనేటువంటి ఆయనకి మా తల్లి ఉంది, షారాయి తల్లి కూడా భార్యనే, అయితే మాకు తల్లులు వేరు, షారాయి తల్లి వేరు, నా తల్లి వేరు, తండ్రి మాత్రము ఒక్కడే. చెల్లెలని మాట నిజమే, నాకు ఆమె భార్య అయిపోయింది. అంటే దేవుణ్ణి ఎరగక ముందు ఆ కల్దీలు అనే ఊరిలో ఉన్నప్పుడు వారు విగ్రహారాధికులు గనుక ఇలాంటి వివాహాన్ని జరిగించేశారు అంతే. దాని గురించి లోతుగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అబ్రాహాము చెల్లెల వరుస అయ్యేటువంటి ఆమె చేసుకున్నాడు, నేను చేసుకుంటే తప్పేంది అని చాలామంది ఇలా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. లేరంటారా? ఉన్నారు, సంసారం చేస్తున్నారు, పిల్లలు కూడా కన్నారు. కాబట్టి వాక్యానుసారంగా క్రమంగా వివాహం జరగడం అనేది దేవుని చిత్తం. అయితే ఇప్పుడు అబ్రాహాము యొక్క జీవితంలో అక్రమంగా వివాహం చేసుకున్నట్టే కానే కాదు, ఆయనను దేవుడు పిలవకముందు కల్దీలు అనే ఊరిలో వారు వ్యాపారం వారు చేసుకుంటూ బొమ్మలు అమ్ముకుంటూ విగ్రహారాధనలో ఉన్నటువంటి ఆ సందర్భాల్లో తన యొక్క తండ్రి అయిన తెరాహు మరి యొక్క భార్య కుమార్తె షారాయి అనే సంగతిని అబ్రాహాము క్రిస్టల్ క్లియర్గా మనకు తెలియపరుస్తున్నాడు. అయితే ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి. ఇటు పక్క భార్యగా ఉంది, అటు పక్క చూసుకుంటే వరుసలో ఆమె చెల్లెలు అవుతుంది వాస్తవంగా. అందుకోసమే కావచ్చు అబ్రాహాము చెబుతున్నాడు, అమ్మా ఈ యొక్క ఐగుప్తు దేశంలోకి మనం వచ్చాం కాబట్టి నువ్వేం చెప్తావు? నా సహోదరి అని చెప్పు, నా చెల్లెలని చెప్పు దయచేసి అని అన్నాడు. ఎందుకోసం ఈ మాట అన్నాడంటే 13వ వచనంలో అంటాడు, ఆదికాండం 12:13లో, నీ వల్ల నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరువని దయచేసి చెప్పమంటున్నా. అంటే భర్త తన జీవితంలో కరువు వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఏ పరిస్థితుల్లోనే సరే భర్తను బ్రతికించే బాధ్యత ఎవరిది? భార్యదే. భర్తను బ్రతికించాలన్నా, భర్తను చంపేయాలన్నా భార్య కారకురాలు అవుతుంది. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది చూడండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 10-12 వచనాలు చదవండి ఒక్కసారి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను కానీ కీడేమీ చేయదు అన్నాడు. గట్టిగా చప్పలు కూడా దేవుని మహిమపడదాం. గుణవతి అయిన భార్య ఎప్పుడు ఆమె మేలే చేస్తుంది కానీ కీడు ఏమాత్రము చేయదట. చాలామంది భార్యలు ఈ రోజున భర్తలకి కీడు చేస్తున్నారు, భర్తలకి ఉరి వడ్డుతున్నారు, భర్తలకి మందు తాగిస్తున్నారు, మందు తాగడానికి కూడా ఇస్తూ ఉన్నారు. చాలామంది ఉరి వేసుకోవడానికి తాడు కూడా ఇస్తూ ఉన్నారు. ఎందుకయ్యా నువ్వు చనిపోవాలనుకుంటున్నావు అంటే, నా భార్య కారణం, నా భార్య అక్రమంగా బ్రతుకుతుంది, నా భార్య పాపంలో బ్రతుకుతుంది, నా భార్య నాకు తెలియకుండా ఏదో చేస్తూ ఉంది, నా భార్య ఒక్క మాట నాకు చెప్పదు, తనకు ఇష్టం వచ్చింది తను చేసుకుంటూ వెళ్తుంది, ఇదంతా నేను సహించలేకపోతున్నాను అని చాలామంది భర్తలు తమ ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు మనం చాలా విన్నాం, చాలా చూస్తున్నాం, చాలా జరుగుతూ ఉన్నాయి లోకంలో. కానీ ప్రియులారా, గుణవతి అయిన భార్య గుణవతిగా ఉన్నప్పుడు భర్త ఒకవేళ గుణవంతుడు కాకపోవచ్చు, మోటువాడుగా ఉండొచ్చు. బైబిల్లో ఒక స్త్రీ ఉంది కదా, ఆమె పేరు అబిగయీలు. అబిగయీలు చాలా జ్ఞానవంతురాలు, సౌందర్యవంతురాలు. కానీ తన భర్త లాంటి వాడంట, మోటువాడు, మొరటితనం కలిగిన వాడు. మొరటితనం కలిగినటువంటి తన భర్తను మరణం నుంచి తప్పించింది, కానీ జరిగిన సంగతి తెలుసుకొని గుండె పగిలి చచ్చిపోయాడు ఆయన, అంతే. కాబట్టి ప్రియులారా, స్త్రీలుగా ప్రత్యేకంగా జ్ఞాపకం పెట్టుకోనండి, మీ భర్తకి ఒక భార్యగా నువ్వేం చేయాలా? మేలుగా ఉండాలంతే. ఇదే సామెతల గ్రంథంలో 18వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట రాయబడింది, భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహం పొందాడంట. హల్లెలూయా. అంటే మేలైన భార్య ఉండుట వలన భర్త ఏం పొందుకున్నాడంట? దేవుని వలన అనుగ్రహం పొందుకున్నాడు. భార్య దేవుని యొక్క దానం అని కూడా రాయబడింది. స్త్రీలుగా గుర్తించండి, మీ బ్రతుకు కాలమంతా కూడా
నీ భర్తకు నువ్వేం చేయాలి? మేలు చేయాలి. నీ భర్తను నీవు బ్రతికించాలి. ఇంట్లో ఏదైనా కొదవ వస్తే అన్ని నిందలు ఆయన మీద వేయద్దు. అయ్యలారా వినండి, ఇంట్లో ఏదైనా తక్కువ అయిపోతే అన్ని భార్య మీద వేయద్దు. ఏది ఉన్నా లేకపోయినా ఇద్దరిది బాధ్యత కదా. ఒకవేళ మన ఇంటి హౌస్ లోన్ వచ్చిందనుకోండి, నా భార్యకి ఇచ్చేయండి అంటారా? నా భర్తకే ఇచ్చేయండి అంటారా? పోనీ ఒక పొదుపు లక్ష్యం వచ్చిందనుకోండి, దాంట్లో ఇద్దరు సమానంగా తీసుకుంటారా లేదా? ఇద్దరి బాధ్యత ఉంటుందా లేదా? ప్రతి విషయంలో కూడా భార్య భర్తల కుటుంబంలో బాధ్యత వహించాల్సిందే. అబ్రాహాము తన జీవితంలో కరువును బట్టి ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తులో పరిస్థితులు బాగలేవు గనుక నా చెల్లెలు అనే సంగతి విషయాన్ని చెప్పమని చెప్పి ఆయన మాట్లాడే మాటల్లో ఆమెను పొగుడుతూ ఉన్నాడు, ఆమెను బ్రతిమలాడుతున్నాడు. ఆ తర్వాత నీ ద్వారా నేను బ్రతకాలి, నీ ద్వారా నాకు మేలు కలగాలి అని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి భార్యలుగా ఉన్న ప్రతి ఒక్కరు గుర్తించండి, నీ జీవితంలో ఎన్ని పరిస్థితులు ఉన్నా సరేగాక, నీ భర్త చేతగాని వాడు కావచ్చు, నీ భర్త బలహీనుడు కావచ్చు, నీ భర్త త్రాగుబోతు కావచ్చు, నీ భర్త ఒకవేళ దేవునికి దూరంగా ఉండే భక్తిహీనుడే కావచ్చు, కానీ నీ వలన నీ భర్త బ్రతకాలి, నీ వలన నీ భర్త క్షమించబడాలి, నీ వలన నీ భర్త మార్చబడాలి అనేదే దేవుని ప్రణాళిక. అబ్రాహాము యొక్క జీవితంలో బ్రతుకుటకు తను ఇష్టపడ్డాడు. అయితే తను బ్రతకాలంటే తన యొక్క భార్య అయిన శారాయి మాత్రమే బ్రతికించగలదు. ఒకవేళ అలా చెప్పకుండా నేను అబ్రాహాము యొక్క భార్యను అని అంటే వాళ్ళు ఏం చేస్తారు? చంపేస్తారు. ఐగుప్తులోకి చేరిన తర్వాత శారమ్మ అబ్రాహాము నా భర్త అని ఒకవేళ చెప్పింటే అబ్రాహాము పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా ఆయన ఏమైపోయాడు? మృతదేహం అయిపోయేవాడు. నిజంగా తన భర్తను కాపాడుకోవడానికి తన నోరు విప్పలేదు. ఇంకా ఆమె నోరు కూడా విప్పలేదు, కానీ అన్ని విషయాలు అబ్రాహాము ఆమెకు తెలియపరిచి పంపించాడు. అయితే అక్కడ ఉన్నటువంటి ఐగుప్తీయులు ఈమెను ఏం చేశారంట? పొగిడారు. భర్త పొగిడినప్పుడు భార్య బాగా సంతోషించింది, బాగుంది. కానీ ఇప్పుడు అన్య దేశమైనటువంటి ఐగుప్తులో తన భార్యను అక్కడ ఉన్నటువంటి అధిపతులందరూ చూసి ఏమన్నంట? ఫరో ఎదుట ఆమెను పొగిడారంట. అందుకే యేసయ్య చెప్పాడు, మిమ్మల్ని ఎవరైనా పొగుడుతున్నారంటే మీకు శ్రమ అన్నాడు కదా. ఎవరైనా మనల్ని పొగుడుతున్నారంటే, మనల్ని గొప్పగా మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా దాని వెనకాల ఏముంటుంది? శ్రమ ఉంటుంది. ఉదాహరణకి బైబిల్లో మామ అల్లుళ్ళు ఉన్నారు. ఎవరు వారు చెప్పండి? సౌలు దావీదు. వెరీ గుడ్. సౌలు దావీదు ఉన్నారు. అయితే సౌలు యుద్ధానికి వెళ్ళాడు గొల్యాతు మీదకి, కానీ జయించడానికి ధైర్యం లేక వెనకడుగేశాడు. ఆ టైంలో దావీదు వెళ్ళి ఏం చేశాడు? ఆయన సైన్యములకు అధిపతికి యెహోవా పేరట నేను నీ మీదకి వస్తున్నాను, నిశ్చయంగా నా దేవుడు నిన్ను నాకు అప్పగిస్తాడు. గొల్యాతుని చంపి తిరిగి వస్తున్నప్పుడు ఆ యొక్క గొల్యాతు యొక్క తలను పట్టుకొని వచ్చేసాడు. ఎవరైనా? దావీదు. వచ్చినప్పుడు స్త్రీలు ఏం చేశారు తెలుసా? ఆయన పొగిడారు. ఏమని పొగిడారు? సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది. అప్పుడు ఆయనకి ఏమొచ్చిందట? కోపం వచ్చేసి విషపు చూపు చూస్తున్నాడు. ఎవరిపైన? దావీదు పైన. కానీ పొగిడింది ఎవరు? స్త్రీలు కదా. ఇక్కడ పొగిడింది ఎవరు తెలుసా? ఇక్కడ పొగిడింది ఎవరంటే అధిపతులు. ఏ అధిపతులు? ఐగుప్తు రాజైన ఫరో యొక్క అధిపతులు ఇక్కడ శారాయిని పొగిడారు. అందుకే ఆమెకు ఆ శ్రమ వచ్చేసింది. అక్కడ దావీదును ఇశ్రాయేలు సైన్యంలో ఉన్నటువంటి స్త్రీలు పొగిడారు. అందుకనే ఆ పొగడతంలో ఏమని తెలుసా? చివరి వరకు కూడా తను చాలా ప్రయాసపడ్డాడు. అరణ్యాల పాలైపోయాడు, ప్రాణాపాయ పరిస్థితులకు దిగజారిపోయాడు. కానీ యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, గాఢాంధకారం చీకట్లు నేను సంచరిన ఏ అపాయమునకు నేను భయపడను అనేటువంటి మాటలన్నీ కూడా ఇలా పారిపోతున్నప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడే యొక్క దావీదు యొక్క జీవితంలో వచ్చినటువంటి మాటలు ఇవి. కాబట్టి మనల్ని ఎవరైనా పొగుడుతుంటే దయచేసి పొంగిపోకండి. ఎవరైనా పొగుడుతున్నారంటే అబ్బా భలేబాడిన పాట అంటే లోపల ఏం లేదని అర్థం. అంటే ఒక వ్యక్తి మనల్ని పొగుడుతున్నారంటే కూడా వాళ్ళ అంతరంగంలో నిజమైన పొగడత కాదు అది. మనల్ని మెచ్చుకోవాల్సింది ఎవరు? ప్రభు ఒక్కడే మెచ్చుకుంటే చాలు. మనల్ని మెచ్చుకోవాల్సిన దేవుడే. దేవుడు మెచ్చుకుంటే మనకు ప్రయోజనం ఉంది, కానీ మనుషులు మెచ్చుకుంటే మనకు శ్రమ. అందుకే ఫరో యొక్క అధిపతులు శారాయిని మెచ్చుకుంటున్నారు. ఆమె ఎంత అందంగా ఉంది, ఎంత సౌందర్యంగా ఉంది, ఎంత బాగుంది, ఎంత ఎర్రగా ఉంది.
ఈ రోజుల్లో ఎర్రగా ఉందంటే ఇంకొంచెం లిప్టిక్ పూస్తారు. బయటికి పోతే చూడలేం. క్రైస్తవ సమాజంలో లిప్టిక్లు ఎక్కువైపోయినాయి. కారణం ఏంటంటే పొగడ్తలు. స్నేహితురాలు అంటది, నీకు బలుందే ఆ కలర్ అంటే అయిపోయా. అలాంటి కలర్లు ఇంకా 10 పుచ్చుకుంటుంది. ఇంకా ఎవరి మాటిని? ఎవరి మాటిని? స్నేహితురాలు మాటిని. ఈ పెళ్ళైన వాళ్ళని కూడా ఎవరైనా అప్పుడు కట్టుకున్న కూడా ఆ చీర బలుందంటే ఇంక అయిపోయా. భర్తకు తెలియకుండానే చీర తీసుకుంటాం, కుటుంబానికి తెలియకుండానే చీర తీసేసుకుంటారు. ఎవరో మనకు రూపయ్యారు వాళ్ళు మనకి. నీకు భలే సెట్ అయిందంటే ఇంక మనము అద్దం పగిలిపోయేటట్టు చూసుకుంటుంటారు. అద్దం పగిలిపోయేటట్టు చూస్తారు. నేనేం బాగలేదు అనుకుంటే నేను ఊకే తిడుతున్నా నా భర్తని, ఇంత బాగుందా? పుట్టిదే ఏముండదు అక్కడ, మందు లేని బాంబు లాంటిది. కానీ పొగడతలకు మనం ఎప్పుడు కూడా ముందడుగు వేయకూడదు. సన్మానాలకి మనం ఎప్పుడు ముందడుగు వేయకూడదు. మనల్ని పొగిడేది దేవుడే, మనం పొగడవలసిన దేవుణ్ణే. ఇలా చేయగలిగితే తప్పకుండా మనకు హాని చేసేటువంటి రాజులు కావచ్చు, మనకు హాని చేసే పరిస్థితులు కావచ్చు, మనకు హాని చేసే మనుషులు కావచ్చు, వారిని దేవుడు గద్దిస్తాడు. వారు మనల్ని పట్టుకోకుండా, మనకు కీడు చేయకుండా దేవుడు ఆపివేస్తాడు. శారమ్మ ఫరో ఇంటికి వెళ్ళిపోయింది. ఫరో ఇంటికి వెళ్ళిపోయింది కానీ అక్కడ ప్రారంభమైంది ఫరోకి తన ఇంటి వారందరికీ ఏమొచ్చినట్ట? మహావేదనలు వచ్చినాయంట. హల్లెలూయా. అంటే దేవుడు తన వాక్యం ప్రకారము తన ప్రవక్తలకు కీడు చేయకూడదని ఆయన ఆజ్ఞ ఇచ్చి ఎవరిని వారికి హింస చేయనీయకుండా రాజులను ఆయన గద్దించాడు. దేవుడు ఒకవేళ అక్కడ జోక్యం చేసుకోకపోతే, అక్కడ బాధ్యత వహించకపోతే శారమ్మ యొక్క జీవితం అధోగతిగా మారిపోయేది. అబ్రహాం యొక్క జీవితం అధోగతిగా మారిపోయేది. కానీ వారిని ఇంటి దగ్గర నుంచి బయటికి పిలిచింది ఎవరు? దేవుడే పిలిచాడు. ఆదికాండం 12 యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములను నీ యందు ఆశీర్వదింపడని అబ్రాము తనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్లవాడు, ఈడు గలవాడు. అబ్రాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును హారాన్లో వారు అర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి. హల్లెలూయా. కానాను దేశానికి వచ్చారు. వాస్తవంగా వాళ్ళ ఊరు బబులోను ప్రాంతం. ఊరు అనే ప్రాంతం వాళ్ళది. అక్కడ నుంచి దేవుడు ఆయన తీసుకొని వచ్చాడు. కాబట్టి ప్రభు యొక్క మాట విని బయటకు వచ్చారు కాబట్టి, ప్రభు పైన ఆనుకున్నటువంటి దంపతులు కాబట్టి, ప్రభు మాటకు లోబడినటువంటి భార్య భర్తలు కాబట్టి, వారిద్దరి జీవితాల్లో వచ్చిన సమస్య విషయంలో ఎవరు బాధ్యత తీసుకున్నారు? దేవుడే బాధ్యత తీసుకున్నాడు. ఉదాహరణకు మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే, వాళ్ళకి జ్వరం వస్తే ఎవరు చూపించాలి? ఎవరింటికి వస్తే వాళ్ళే. అది భారంతో కాదు, బాధ్యతతో చూసుకోవాలి. వాళ్ళు మనల్ని నమ్ముకొని మన ఇంటికి వచ్చారు కాబట్టి వాళ్ళకు ఆరమైన భారమైన అన్నిటిని కూడా మనం ఏం చేయాలి? భరించాల్సిందే. వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారనుకో మనకే మంచి పేరు కదా. కొంచెం నల్లోళ్ళు తెల్లగారనుకో మనకే మంచి పేరు, అవునా కదా. బక్కగున్నోళ్ళు కొంచెం లావయ్యారనుకో మంచి పేరు మనకే కదా. ఓ పలానాల దగ్గర ఉన్నారు, ఈ వారం రోజులు 10 రోజులు భలే తయారైన బుగ్గలు వేసుకున్నారంటారు కదా. అది ఎవరికి వస్తుంది క్రెడిటు? చెప్పండి, ఎవరికి వస్తుంది? చూసుకున్న వాళ్ళకి వస్తుంది. అందుకని ప్రియులారా, దేవుడు జోక్యం చేసుకొని రాజులను గద్దించి ఆ తర్వాత గొప్ప మేలు చేశాడు. చూడండి, ఆదికాండం 12:18. అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి, నీవు నాకు చేసింది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకు ఎందుకు తెలపలేదు? ఈమె నా సహోదరిని ఎలా చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకుందునేమో. అంటే ఈ ఫరో రాజుకి ఏం ఆశ ఉంది? శారమ్మకున్న అందాన్ని చూసి, శారమ్మకున్న సౌందర్యాన్ని చూసి, శారమ్మకున్నటువంటి
స్ట్రక్చర్ చూసి, శారముకున్నటువంటి ఆ విధి విధానాలు చూసినప్పుడు ఆయన మనసు ఏమనిపించిందట? చేసుకోవాలనిపించిందట. కొన్ని గమ్మత్తు ఏంటంటే, కొన్ని పెళ్ళిళ్ళకి పోయి ఇంకొకరి పెళ్ళి అయిపోతుంది. అవునా? పోయిందేమో వేరే వాళ్ళ పెళ్ళికి, అక్కడే పెళ్లి చూపులు అయిపోయింటాయి, అక్కడే పెళ్ళిళ్ళు అయిపోతుంటాయి కూడా కొంతమందికి. కష్టపడకుండానే పెళ్ళిళ్ళు అయిపోతాయి కొంతమంది. దాన్ని ఏమంటారంటే లవ్ మ్యారేజ్ అంటారు. ఇష్టం లేకుండా కొన్ని పెళ్ళిళ్ళు జరిగిపోతుంటాయి, అది పెద్దల పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి కొన్నిసార్లు. అనుకోకుండా జరిగే పెళ్ళైనా, ఇష్టం లేని పెళ్ళైనా తన జీవితంలో ఎప్పుడు ఒకరికొకరు ఏ మేలు చేసుకోలేరు. నిజంగా ఆమెకున్న అందాన్ని బట్టి తను చేసుకోవాలనుకున్నాడంట. అందాన్ని బట్టి చేసుకోవడం మామూలే, కానీ మనం చూడవలసింది ఏంటంటే భౌతికపరమైన అందం కాదు. సౌందర్యం వ్యర్థము, అందము మోసకరము. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు వారి అందమంతయు గడ్డి పోలే ఉంది, గడ్డి ఎండును దాని పువ్వు రాలిపోవునని 1 పేతురు 1:24 రాయబడింది. ఎంత అందగాలైనా సరేగాక. కాబట్టి ప్రియులారా, నీ అందాన్ని బట్టి నీ భర్తకు సంతోషం కలగాలి, కానీ ఎదుట ఉన్నవాడు నీ అందాన్ని చూసి సంతోషపడేంతగా అందంగా తయారాల్సిన అవసరం ఏమీ లేనే లేదు. నువ్వు ఎంత అందంగా ఉండాలన్నా, ఎంత బాగా కనపడాలన్నా, నీ మొదట నీ భర్తకి నువ్వు నచ్చాలి అంతే. నీ భర్తకు నచ్చకుండా పక్కన వారికి నచ్చావంటే నీ జీవితంలో చాలా నష్టం వస్తుంది, చాలా కష్టం వస్తుంది. అది దైవికమైన లక్షణం కానే కాదు. కానీ శారమ్మను దేవుడు నిజంగా అలా పుట్టించాడు, కానీ తన మనసులో తాను అనుకున్నది ఈమెకు తెలియదు కాబట్టి జరిగిన సంగతులను బట్టి అబ్రాము ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేస్తూ వచ్చాను. కాబట్టి ప్రియులారా, భార్య భర్తలుగా దేవుని మాట విని, దేవునికి లోబడి, దేవుడు ఉండమన్న చోట ఉంటూ, వెళ్ళమన్న చోటుకు వెళుతూ ఉండవలసిన స్థితిలో మనం ఉంటే, మనకు నష్టం చేయడానికి, కీడు చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉంటే మన పక్షాన మన తండ్రి అయిన దేవుడు మన పక్షాన ఉండి, దేవుని కృప, దేవుని కనికరం, దేవుని బాధ్యత, దేవుని యొక్క దృష్టి ఎవరి పట్లంట? తన యందు భయభక్తులు గల వారి పట్ల ఆయన కృప ఉంటుంది. ఎందుకోసమంటే కరువులో వారిని పోషించుట కొరకై, ప్రాణహాని కలిగినప్పుడు వారి ప్రాణంను విమోచించుట కొరకై ఆయన కన్ను దృష్టి తన బిడ్డలపైన ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. ఐగుప్తులో అబ్రాము శారాయిని కాపాడుటకు రాజును గద్దించి వారికి బాధలు కలుగజేసినటువంటి దేవుడు తన బిడ్డల పట్ల ఏ విధంగా బాధ్యత కలిగి ఉన్నాడో, నీ పట్ల నా పట్ల కూడా బాధ్యత కలిగి, రాజుల చేతుల నుంచి కాదు, శత్రువుల చేతుల నుంచి కాదు, కరువు చేతుల నుంచి కాదు, ఖడ్గం చేతుల నుంచి కాదు, కానీ అపవాదైన సాతాను యొక్క చేతుల్లోంచి విడిపించడానికి ఆయన బాధ్యత తీసుకున్నాడు. ఆయన బాధ్యత తీసుకొని తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు శరీరాన్ని దాల్చుకొని ఈ లోకానికి వచ్చి తన చివరి రక్తబిందు వరకు శిలువలో నీ కోసం, నా కోసం కార్చాడు. కారణం ఏంటంటే మనము ఆయన బిడ్డలుగా బ్రతుకుట కోసమే. మనం ఆయన బిడ్డలుగా ఉండాలి గనుక ఆయన మన కొరకై బాధ్యత తీసుకొని మనకు ఉచితమైన రక్షణ ఇచ్చి, తన ప్రాణం పెట్టి, సమాజ సేవలు తిరిగి లేచి, అనేక వాగ్దానాలు ఇచ్చి, తన పరిశుద్ధాత్మను మనకు తోడుగా ఉంచి ఆయన రాకడ కొరకు సిద్ధపరుస్తున్నాడే, ఆయన యొక్క బాధ్యత ఇదే. అందుకోసమే మనం ఈ ఆరాధనలో కూర్చున్నాం తెలుసా. అందుకోసమే మనం పాటలు పాడగలుగుతున్నాం, అందుకోసమే ప్రార్థన చేయగలుగుతున్నాం. మనకు ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, ఎలా పాడాలో తెలియదు, కానీ ఆత్మదేవుడు మనతో ఉండి మనల్ని ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. అంటే దేవుని యొక్క బాధ్యత, పరిశుద్ధాత్మ దేవుడిగా ఆయన మన పట్ల బాధ్యత తీసుకొని ఆయన మనల్ని కొనసాగింపజేస్తూ ఉన్నాడు. అలా కొనసాగింపజేస్తున్న ప్రభు నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టాడు. శారాకి భర్త అబ్రాము అయినట్టుగా సంఘం అనేటువంటి మనకి ప్రభువైన యేసుక్రీస్తు భర్తగా ఆయన బాధ్యత కలిగి ఉన్నాడు. భార్యగా, సంఘముగా మనం కూడా ఏముండాలి? బాధ్యత కలిగి ఉండాలి. ఆయన పట్ల విధేయత చూపించాలి. భార్య భర్తకు లోబడినట్టుగా సంఘము కూడా క్రీస్తునకు లోబడాలి. భార్యకు భర్త శిరసైనట్టుగా సంఘానికి శిరస్సు క్రీస్తే. ఆ క్రీస్తు యేసు యొక్క కృపలో బ్రతుకుతున్న నా జీవితంలో ఆయన బాధ్యత తీసుకోవాలని మనం కోరుకుంటే మంచిదే, కానీ ఆయన బాధ్యత మనకంటే ముందుగా తీసుకొని మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. కనుక మన పట్ల బాధ్యత కలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తును గట్టిగా పట్టుకుందాం. ఆయన విడిచిపెట్టకుండా, ఆయన మన పట్ల బాధ్యత కలిగి ఉన్నాడనే సంగతి గుర్తెరిగి మనం కూడా ఆయన పిల్లలుగా బాధ్యత కలిగి బ్రతకాలనే సంగతి గుర్తెరిగి ఈ లోకంలో ప్రభు కోసం మనము జీవించాలి. దేవుడు అలాంటి కృప, పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.